ప్రార్థన చేసుకొని ఉదయకాలపు ఆరాధన ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టినైనా మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మందునైనా సంఘముగా కూడి మీ నామమును స్తుతించేటువంటి ధన్యతను చెరువున నిబిడలమైన మాకును పరిశుద్ధులకును మీరు దయచేస్తున్నందుకు స్తోత్ర. గడిచిన కాలమంతయు, గతించిన దినములనియు, గతించిన మాసములు, సంవత్సరములు, గడిచిన ఆరాధనా దినము నుండి ఇప్పటి వరకు తండ్రి, మీ సంరక్షణలో నిబిడలమైన మమ్మలను ప్రేమిస్తూ పోషిస్తూ మీ జీవమునిచ్చి జీవింపచేస్తూ మీ సాన్నిధ్యంలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు కృతజ్ఞత. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి, నశించుచున్న మానవాళి కొరకు భూమి మీద సంఘమును ఏర్పరిచి, సంఘము ద్వారా మీ జ్ఞానమును, మీ నీతిని, మీ పరిశుద్ధతను, యథార్థతను, సత్యమును గూర్చి ప్రకటించుటకును బోధించుటకు, సంఘము ద్వారా సర్వ మానవాళిని వాక్యము ద్వారా పిలుచుచున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయినా ఇక్కడ స్థానిక క్రీస్తు సంఘము ఏర్పరచబడి మీ మహోన్నతమైన ప్రేమ కృప ద్వారా మీ రాజ్య సువార్త పనిని గూర్చిన సత్యాన్ని తెలియపరచుటకు, ప్రకటించుటకు తండ్రి మీ కృపను చూపిస్తున్నారు. నాయనా మీకు స్తోత్ర. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన మీ నామానికి మహిమకర్మగా జరిగించండి. సంఘముగా కూడి వచ్చి మీ సాన్నిధ్యములో చేర్పించబడి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ స్తుతించి ఆరాధించి గణపరిచి మహిమపరచులాగానే మీ కృప చూపించండి. ఉదయకాలపు ఆరాధన ఆద్యంతము మీ చిత్త ప్రకారం జరిగించండి. పరిశుద్ధతతో జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యానుసారమైన బోధ యందును, విశ్వాసమందును, వాక్యానుసారమైన నిరీక్షణను బట్టి అయినా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన యొక్క ఉదయకాలపు ఆరాధనలో ఆత్మీయ గీతాలు పాడుటకు, మీరు ఇచ్చిన స్వరము ద్వారా మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాలను చదవడం ద్వారా, వాక్య బోధ ద్వారా తండ్రి మీ సంబంధమైన జ్ఞానమును నిబిడలమైన చేరువన్న మాకును, లైవ్లో వీక్షిస్తున్న బిడలకును దయచేయమని ప్రార్థిస్తున్నాం. లేఖనాధారమైన బోధ యందు మేము నిలిచి ఉండేలాగా సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నట కొరకై ఆజ్ఞాపింపబడిన రీతిగా ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొంది క్రీస్తు మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వర్ధిలిన కొలదే కానుకలిచ్చి మీ రాజ్య సువార్త పని కొరకు విస్తారముగా ఇచ్చేలాగానే మీ కృప చూపించండి. తద్వారా మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగులాగానే మీ కృప చూపించండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. రావాల్సిన బిడ్డలను నడిపించండి. ఈ ఉదయకాలపు ఆరాధనలోనైనా మీ సత్యవాక్యమును నీ బిడ్డలమైన మేము బోధించబోతుండగా, మాట్లాడబోతుండగా, మీ రక్షణ సువార్తను ప్రకటించబోతుండగా వినువారముగాను, గ్రహించువారముగాను, బోధించువారముగాను ఉన్న నీ బిడ్డలమైన మాకు మీ సమృద్ధి అయినటువంటి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ శబ్దయంత్రం ద్వారా వినుచున్న ప్రతి బిడ్డలకు మీ సత్య జ్ఞానాన్ని అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధతను మా మధ్య కనబరచండి. మీ పరిశుద్ధ ఆత్మ సంచికరువునైనా ఈ ప్రాంగణము, ఈ పరిసర ప్రాంతం అంతటిలో కూడా ఉంచమని ప్రార్థన చేస్తూ, ఏ విధమైనటువంటి సాతానుకు ప్రవేశం లేకుండా సాతాను కార్యాలు లయపరచండి. ఈ ప్రాంగణం, ఈ పరిసర ప్రాంతములు మీ ఆధీనములో ఉంచమని బ్రతిమాలుకుంటూ, ఈ ఆరాధన ఆరంభం నుంచి ముగింపు వరకు మీ అధ్యక్షతన మీ చిత్త ప్రకారం జరిగించి కూడి వచ్చి ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న నీ బిడలమైన మాకందరికీ మీ పరలోక సంబంధమైన ఆశీర్వాదములను దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి
63వ గీతం 63వ గీతం. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ పాడెదను. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ పాడెదను. ఎంతవరకు నా బ్రతుకులో, ఎంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ పాడెదను. ఆకాశము దాని క్రింద ఆకాశము, ఆకాశము దాని క్రింద ఆకాశము, భూమిలో నా కనబడినవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. మేలో కనబడినవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ పాడెదను. ఎంతవరకు నా బ్రతుకులో, ఎంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ పాడెదను. అడవిలో నివసించువన్నీ సుడిగాలియో మంచును, అడవిలో నివసించువన్నీ సుడిగాలియో మంచును, భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే స్తుతించును. భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే స్తుతించును. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ పాడెదను. ఎంతవరకు నా బ్రతుకులో, ఎంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు.
గురులవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ పాడెదను దేవా ఎల్లప్పుడూ పాడెదను. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం కొనియాడి నే పొగడనా దేవా స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం కొనియాడి నే పొగడనా దేవా స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం ఇశ్రాయేలును మోషే ద్వారా నడిపించినది నీవే కదా ఇశ్రాయేలును మోషే ద్వారా నడిపించినది నీవే కదా ఎర్ర సముద్రము పాయలు చేసి ఎర్ర సముద్రము పాయలు చేసి విడిపించినది నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా
యేసే పొన్ను గోతిలో నుండి కాపాడినది నీవే కదా. యేసే పొన్ను గోతిలో నుండి కాపాడినది నీవే కదా. పాపుల కొరకై క్రీస్తుని పంపిన, పాపుల కొరకై క్రీస్తుని పంపిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. రెండో గీతం గీతం జయ జయ గీతం ఎలుగెత్తి పాడెదము. యేసురాజు లేచెను జయమపటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమపటించెదము. గీతం గీతం జయ జయ గీతం ఎలుగెత్తి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమపటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమపటించెదము. చూడు సమాధి మోసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధి మోసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం ఎలుగెత్తి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమపటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమపటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధమును తిరిగి లేచెను పలుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమును తిరిగి లేచెను పలుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం జయమితి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమపటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమపటించెదము. అన్నా కయప వారల సభయు అగలుచు పరుగిడిరి. అన్నా కయప
భయపడిరి. ఇక దూతగణములు ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం జయమెత్తి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమపఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమపఠించెదము. హృదయమును తెరచి చాకగను కీర్తించుడి ప్రభువును. హృదయమును తెరచి చాకగా కీర్తించుడి ప్రభువును. నీ ఆత్మ సత్య రాగములేతి ఆరాధించుడి. నీ ఆత్మ సత్య రాగములేతి ఆరాధించుడి. గీతం గీతం జయ జయ గీతం జయకెత్తి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమపఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమపఠించెదము. డేవిడ్ రోజు గారు రండి. మీకు ఒక్కళ్ళకి వెళ్తే బాగుంటలేదు కానీ తేడా వస్తుంది కానీ ఇద్దరు ఉండాలి నీ దగ్గర. ఏం పాటిస్తాం ఏం పాటిస్తాం నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేళన్ మరువకు మరువకుమా. మేళన్ మరువకు మరువకుమా. నా ప్రాణమా నా సర్వమా. నా జీవిత గమనము నా జీవన గమ్యము. నా జీవిత గమనము నా జీవన గమ్యము. నా ఎత్తైన శైలము నా రక్షణ శృంగము.
దేవుని వాక్యంలోకి వెళ్దామా? ఇంకా ఇద్దరు ముగ్గురు రాలేదు ఎందుకని వాళ్ళ పెట్టుకోలేదు. అట్లా దేవుని వాక్య భాగంలోనికి, వాక్య పఠన భాగంలోనికి మనము చేర్చబడి ఉన్నాము. కీర్తన గ్రంథంలో నుండి నూట 6వ కీర్తన, 106వ కీర్తన 21వ వచన భాగం నుండి దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి ఏమైంది? ఫ్యాన్ చలి ఉంటుందా? సౌండ్ తగ్గించుకోండి. సౌండ్ తగ్గించుకుంటే చలి పడుతుందా? అది అక్కడ కూడా వేసుకోలేదు ఇక ఫ్యాన్. బయట నుంచి వచ్చినప్పుడు కొంచెం చెమట వస్తుంది కానీ లోపలికి వస్తే కొంచెం చలిగా ఉంటుంది. 106వ కీర్తన 21వ వచన భాగం నుండి దేవుని వాక్యాన్ని మనం అందరము కలిసి మన నోటితో పలుకుదాము. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింప చేసేదను. అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరుచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూల చేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశములలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బయల్పయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. వాక్యం మళ్ళీ చదువుతాను. చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేతను ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని రీతిగా ఎంచబడెను.
మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు యెహోవా ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాటలు పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి. అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. వారికి ఎంతండి?